ఏ లోకానికి వెళ్ళినా కూడా యూ మస్ట్ రిటర్న్ అంతే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జునే మాముపేక్షితుక ఉంటే యా పునర్జన్మన విద్యతే. ఏ లోకానికి వెళ్ళా యూ మస్ట్ రిటర్న్, తిరిగి రావాల్సిందే, మళ్ళా పుట్టాల్సిందే, మళ్ళా చావాల్సిందే, ఈ దౌర్భాగ్యం అనుభవించాల్సిందే. కానీ నన్ను గనక పొందితే నో రిటర్న్. చూడండి, అక్కడి నుంచి తిరిగి వన్ వే ట్రాఫిక్. చూడండి, వన్ వే ట్రాఫిక్ అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి రావాల్సినటువంటి ప్రసక్తే లేదండి. మళ్ళా తల్లి పాలు తాగనే తాగడు. ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించడు. ఎందుకు అట్లా జరుగుతుంది? కర్మ లేదు. కర్మంతా దగ్ధం అయిపోతుంది జ్ఞానం అనేటువంటి అగ్ని చేత. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా. అది జ్ఞానం అనేటువంటి అగ్నిని తయారు చేసుకుంటే ఇంకా అసలు ఏముందండి? ఇదంతా మైండ్ యొక్క కల్పన. ఇందాక ఏమున్నా చెప్పండి, అక్కడ బావి దగ్గర వట్టి గొడవ తప్ప ఇంకేమీ లేదండి. అంత అజ్ఞానం, ఇగ్నరెన్స్. పాము అని చెప్పి భయపడి ఇంతమంది నానా అల్లకలోలం చేసుకున్నారే, దానికి ఆ కారణం ఏమిటి చెప్పండి? అవివేకం. జ్ఞానం అనేటువంటి దీపం గనక మన హృదయంలో వెలిగించుకుంటే ఇటువంటి బాధలు ఉండవండి. అంతే శ్రీకృష్ణ పరమాత్మ అవతల భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి 4 సాధనలు చెప్తున్నారండి, జ్ఞాపకం పెట్టుకోండి. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంచ మూఢా పదమవ్యయం తత్. 5 సాధనలు. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ. తర్వాత ఒక్కొక్కటి సంక్షేపంగా, సమయం లేదు. నిర్మాణ మోహ ప్రతి తోట మొదట్లో ఇదే చెప్తారండి ఆయన. మొన్న ఏం చెప్పారు? అమానిత్వం అన్నట్టు. అమానిత్వం, ఈ అభిమానం, గర్వం, ఇదంతా వద్దని చెప్పారు. మొదట్లో చెప్పినారు. ఇప్పుడు మొదటి సాధన ఇదే చెప్పినారండి, నిర్మాణమోహ. జనుడు కండి ఏదో కొంచెం విద్య నేర్చుకున్నా, కొంచెం ధనం సంపాదించినా, కొంచెం అధికారం పొందినా, కొంచెం సౌందర్యం పొందినా, ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారండి. సరే, ఏమో పెద్ద గొప్పగా తలంచుకుంటున్నారు. ఏం గొప్ప చెప్పండి? ఈ ప్రపంచంలో ఏది జరిగినప్పటికీ పెద్ద గొప్ప కాదండి. సరే, దీన్ని దాటినటువంటి సాక్షిభూతమైన పరమాత్మను చెందటం అన్నిటికంటే గొప్పదండి. సెకండ్, ఇక్కడ మీరు ఎన్ని అధికారాలను కొనండి, కాలగర్భంలో అవన్నీ పోతాయండి. ఈ శరీరానికి బయట ఉన్న వస్తువులండి అవి. శరీరానికే దిక్కు లేనప్పుడు ఏమండి, యూ హ్యావ్ టు సెపరేట్ ఫ్రమ్ ది బాడీ ఎట్ సమ్ టైమ్ ఆర్ అదర్. ఇవన్నీ దేహానికి ఆనుకుని ఉన్నాయి. దేహానికి బయట ఉన్న వస్తువుల యొక్క శాశ్వతత్వం ఏంటండి? దేహానికే శాశ్వతత్వం లేదు కదా, పొడగవలే ఉంది కదా. కనుక మహనీయులు ఏం చెప్తున్నారంటే, నాయన ఈ బయట ఉన్నటువంటి వస్తువులు వీటి మీద ఆధారపడి నేను గొప్ప అని ఎప్పుడు అనుకోవద్దు. బుద్ధుడు అదేనండి అన్నది. బుద్ధుడు ఎన్ని సంపదలు అనుభవిస్తున్నాడంటే, శుద్ధోదనుడు అన్ని సంపదలు, అన్ని ఆనందాలు, ఈ ప్రాపంచిక సుఖాలు కలుగు చేశాడండి. కలుగు చేసినా వారికి తృప్తి లేదు. ఎందుకో తెలుసునండి, ఇప్పుడు నాకు ఎన్నో సుఖాలు వచ్చినాయి. దీని కారణం ఏమిటి? నేను రాజు కదా, రాజు కాబట్టి పెద్ద మేడలో ఉన్నాను, నాకు మంచి భోజనం వచ్చింది, మంచి వస్త్రాలు ఇచ్చినారు. రేపు శత్రువులు వచ్చి ఈ రాజ్యాన్ని హరించేస్తే ఏమవుతుంది అనుకుంటున్నాడు. నిజంగా నాలో గొప్పతనం ఉంటే ఎల్లకాలమునందు ఈ గొప్పతనం నాలో ఉండాలి. లేదే, ఈ రాజ్యత్వం మూడాల ముచ్చటిది. రేపు పొద్దున శత్రువులు వచ్చి ఆక్రమించుకుంటే నా గతి ఏమవుతుంది? అప్పుడు నా గొప్పతనం ఏమవుతుంది? చింపిరి గుడ్డలు కట్టుకుని తిండికి గతి లేక బయట తిరగాల్సి వస్తుంది. ఇట్లా ఆలోచించాడండి. కాబట్టి శాశ్వతంగా నా వ్యక్తిత్వాన్ని బాగు చేసుకోవాలి. ఐ మస్ట్ చేంజ్, ఐ మస్ట్ ప్యూరిఫై మై ఇండివిజువాలిటీ. వ్యక్తిత్వం అదండి గొప్పది. చూచారు, మన క్యారెక్టర్, మన మొరాలిటీ, ఇది కనుక అభివృద్ధి చేసుకుంటే ఈ బాహ్యమైనటువంటి ఉన్నా లేకపోయినా అది ఒక పెద్ద విషయం కాదండి.